వెతుకుతూ మీ అనుచరులని మీ వర్గాన్ని ఎదగడించడానికే మీరు వచ్చారనేది కదా ఇక్కడ వాదన. ఇది నెక్స్ట్ వస్తుంది. ఏది మీరు అన్నట్టు ఒకవేళ నేను ఎదిగితే, మీరు అన్నట్టు ఆ 100 కోట్లు వస్తే, నేను ఎదిగితే మా వాళ్ళని కూడా ఎదిగించేదానికి అవకాశం ఉంటుంది. మీరు అడిగిన ఆ 100 కోట్లు రావాలి కదా మా వాళ్ళని ఎదిగనిచ్చనీకి. అంటే ఇంతకాలం అంటే మీరు కేవలం మీ అభిమానంతో, అంటే ప్రజల్లో మీకున్న అభిమానంతో గెలిచారు తప్పితే డబ్బేం ఖర్చు పెట్టలేదంటారు ఎన్నికల్లో? ఎన్నికల్లో ఎవడన్నా చెప్పండి, ఎవడన్నా చెప్పమనండి. నేను ఖర్చు పెట్టకుండా శాంతియుతంగా నేను గెలిచినాను, ₹1 ఖర్చు పెట్టకుండా ఎవడన్నా చెప్పమనండి, ఏ పార్టీ అయినా చెప్పమనండి, నేను చెప్తాను. ఎవరు ఒప్పుకున్నా మీరు ఒప్పుకుంటామంటారు డబ్బు విషయంలో? డబ్బు విషయంలో ఖచ్చితంగా ఏ పార్టీ చెప్పగలుగుతుంది? ఎన్నికల కమిషనే చెప్తా ఉంది మీరు ఇంత డబ్బు ఖర్చు పెట్టండి అని. డబ్బు ఖర్చు పెట్టకుండా ఎట్లుంటుంది? ఎలక్షన్లు అంటేనే ఖర్చు పెట్టాలి. అది ఏ మేరకు, ఏ మోతాదుల వరకు అనేది వారి వారి నియోజకవర్గాలను బట్టి వారి ఇప్పుడు నాకు ఒక 2 లక్షలు ఖర్చు అయింది అనుకోండి, ఎదుటివానికి 10 లక్షలు ఖర్చు కావచ్చు. మీ మోతాదు ఎలా ఉంటుంది మామూలుగా ఎన్నికల్లో? నా మోతాదు పెద్దగా ఉండదండి. నేనేం ఫైనాన్స్గా నా చుట్టుపక్కల కార్యకర్తలకు తెలుసు. అందుకే నాకు అయ్యే ఖర్చు అవతలోనికి డబల్ అవుతుంది, అది మాత్రం చెప్పగలుగుతా. అంటే త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది ఇటీవల. అంటే ఇప్పుడు మీకు మంత్రివర్గ విస్తరణలో మీకు మంత్రి పదవి ఇవ్వాలి అంటే కొన్ని నైతికపరమైన చిక్కులు ఇక్కడ ఎదురవుతున్నాయి. అంటే ఇక్కడ తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్కి మంత్రి పదవి ఇవ్వాలన్నప్పుడు గవర్నర్కి ఫిర్యాదు చేశారు ఈ టీడీపీ వాళ్ళు. ఈ నేపథ్యంలో మీ పైన కూడా అదే చర్యలు ఉండబోతాయి కదా? అంటే ఇప్పుడు నాకు మంత్రి పదవి వచ్చేసినట్టేనా? అంటే మీరు మంత్రి పదవి వస్తుందని ఆశతోనే వచ్చారనేది మీ కాన్సెప్ట్ ఏదైనా కానీ, మీ కాన్సెప్ట్ ఏదైనా కానీ ఇప్పుడు నాకు మంత్రి పదవి వచ్చేసినట్టేనా? మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వాలంటే నాకు మంత్రి పదవి వచ్చినట్టు అనేది భావన అందరిలో. అది వస్తుంది, దారిలో ఉంది. అది వచ్చినప్పుడే కదా నేను దాని మీద కామెంట్ చేసేది. ఆ చిక్కుబుళ్ళు ఉన్నాయా లేవా అనేది. ఆ ఇదితోనే మీరు అంటే మీ బావమర్ది మోహన్ రెడ్డిని కానీ మీ కుమార్తె అఖిలప్రియని కానీ మీరు మీతో పాటు ఇంకో 5 మందిని తీసుకొస్తాను పార్టీలోకి, నాకు మంత్రి పదవి ఇవ్వాలి డిమాండ్ మేరకే మీరు వచ్చారనేది. నాకు అంత అవసరం లేదండి, అంత అవసరం లేదు. మీకు మంత్రి పదవి రాకపోతే అంటే రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టం కాదంటారా? అంటే ఇన్ని రోజులు మంత్రి పదవి ఉండేదా? అంటే ఇప్పుడు ప్రస్తుత ఏ ప్రస్తుతమేనండి అట్లాంటివి పెద్ద పెద్ద సమస్యలనే ఫేస్ చేసుకొని ఏ పదవి లేకుండానే మోసుకొని వచ్చినట్టుండి రాబోయే రోజుల్లో ఆ పదవులతోనే కాలయాపన పెట్టి ఎదగాలనే కోరిక అయితే లేదు. మీకు మంత్రి పదవి అప్పుడే కష్టం ఉండేది. అంతకన్నా ఎక్కువ ఉన్న ఆస్తి అంటే ఒక అండ ధైర్యం అన్నమాట శోభమ్మ గారు. ప్రతి విషయంలో మీకు అండాదండ కొట్టి మీకు వెన్ను తట్టి ఉండేవాళ్ళు. ఆ శోభమ్మ గారు ఈరోజు లేరు అంటే మీరు ఒంటరిగా రాణించాలి రాజకీయాల్లో. పొరపాటు. ఆమె ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. లేదనే ఒక మాటే తప్ప ఆమె ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది. అదే మమ్మల్ని నడిపిస్తుంది. ఇది వాస్తవం. శోభమ్మ గారుకున్న ఇంటెలెక్చువాలిటీ అంత ఇంటెలిజెంట్ అనాలిసిస్ అంతా కూడా మీ కుమార్తె అఖిలప్రియ గారికి లేదు. అంటే ఆమె శోభమ్మ ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే ఇంకా కొత్త ఆ రోజు శోభను కూడా ఇదే మాట్లాడారు. ఆ రోజు శోభ టాలెంట్ ఏదో గుర్తించింది నేను. ఈరోజు మీరు అఖిలప్రియ గురించి మాట్లాడుతున్నారు. షీ ఈస్ గోయింగ్ టు బీ మోర్ దెన్ శోభ. యూ డోంట్ నో అబౌట్ అవర్ టాలెంట్, ఐ నో. మీరు అడిగే క్వశ్చన్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే రాబోయే రోజుల్లో వాట్ ఈస్ టుమారో అనేది వీ కెనాట్ టెల్ టుడే. మంత్రి పదవి ఎప్పుడో వస్తుంది, అది వస్తూనే ఉంది. వచ్చినప్పుడు అడగాల్సిన క్వశ్చన్. ఇప్పుడు అఖిలప్రియ గురించి మాట్లాడినారు. షీ ఈస్ ఎ వెరీ టాలెంటెడ్ గర్ల్ దట్ నో బడీ నోస్ విత్ ఇన్ షార్ట్ టైం. అందులో చూడండి, ఒక యంగ్ ఏజ్లో ఒక చిన్న అమ్మాయి రాజకీయాల్లోకి వచ్చింది. మన అట్లాంటి వాళ్ళకి ఇయర్స్ టుగెదర్ పడుతుంది ఒక కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఊళ్ళు ఉన్నాయో తెలుసుకోవడానికి. హార్డ్లీ 2 years అరంగేట్రం. 2 years you are talking about the capability and the ability of one small child. అంటే ఇప్పుడు కొద్దిగా శోభమ్మ స్థాయికి రావాలంటే అంత ఆషామాషి కాదు. అయ్యో, ఇప్పుడు ఒకప్పుడు సినిమా తీయాలంటే దాదాపు సంవత్సరాలు పెట్టి తీస్తున్నారు.
ఇప్పుడేంటంటే 3 రోజులకు సినిమా తీస్తున్నారు. అంటే సినిమా వేరు, జీవితం నేర్చుకోవడం వేరు, జీవితం పాఠాలను నేను అదే నేర్చుకోవడం వేరు. చెప్తున్నది. మనిషికి కసి, ఆ ఇంటెన్షన్, ఆ ప్యాషన్ టువర్డ్స్ ది వర్క్ అది ఉన్నప్పుడు 100 days తీసుకోవాల్సిన అవసరం లేదు. వీ కెన్ టేక్ ఇన్ 3 days. దట్ ఈస్ ది ఛాలెంజ్ ఫ్రమ్ మై డాటర్ సైడ్ ఐఎమ్ గివింగ్ యూ. అంటే అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ 1 year యూ కమ్, రా, ఇలాగనే కూర్చుంటాం. దెన్ యూ టాక్ అబౌట్ ది ఎబిలిటీ ఆఫ్ 2000 ఎనీథింగ్. నేను వాట్ ఎవర్ నేను చెప్పబోయేది ఏంటంటే, మనిషి టాలెంట్లో ఒక్క రోజులో యూ కెనాట్ గెస్. రోజులు గడిచే కొద్దీ ఎబిలిటీ పెరుగుతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, కెపాసిటీ పెరుగుతుంది, కేపబిలిటీ పెరుగుతుంది, ఇంటరాక్షన్ పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, ఫైనలీ టాలెంట్ వస్తుంది. అంటే గతంతో భూమానాయకరెడ్డి గారి వేగాన్నితో పోల్చుకుంటే ప్రస్తుతం భూమానాయకరెడ్డి గారు వేగం తగ్గింది అంటారు. వేగం పెంచే చర్యలు ఏమైనా ఉన్నాయా ముందర? అంటే వయసు పెరిగింది కదండి, వేగం తగ్గకుండా ఎట్లుంటుంది? రాజకీయ అనుభవం పెరిగింది కదా, అనుభవం పాఠాలు నేర్పుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ రాజకీయ అనుభవం పెరుగుతుంది. రాజకీయ అనుభవంలో ఏం పెరుగుతుంది? నరేంద్ర మోడీకి ఈరోజు 64 సంవత్సరాలు అయినా వేగంగా పరిగెత్తున్నారు, విదేశాలు తిరుగుతున్నారు, అంతా వస్తున్నారు. ఆ వేగం వేరు, నేను చెప్తున్న వేగం వేరు.